యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి 58వ వచనం వరకు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పునరుద్ధానంలో మనం ఎలాంటి శరీరాన్ని ధరిస్తాము అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ మొదటి వచనాల్లో ఆయన పునరుద్ధానం అనేది ఖచ్చితం. ఒకవేళ యేసు ప్రభు పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభు కూడా తిరిగి లేవడు కదా. యేసు ప్రభు తిరిగి లేచాడు అని అంటే ఖచ్చితంగా పునరుద్ధానం ఉంది అని చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ పునరుద్ధానమే వాస్తవం కాకపోతే యేసు ప్రభు తిరిగి లేవలేదు. పునరుద్ధానమే నిజం కాకపోతే అపొస్తలులమైన మేమందరం పెద్ద అబద్ధికులం. పునరుద్ధానమే ఒకవేళ వాస్తవం కాకపోతే మీరు ఇంకా మీ పాపాలు క్షమించబడలేదు, మీరు ఇంకా పాపాల్లోనే ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం యొక్క శిక్షను తీసుకొని ఆయన చనిపోతా వచ్చారు. అంటే ఆయన చనిపోయి ఒకవేళ తిరిగి లేవకపోతే మన పాపం యొక్క శిక్ష యేసు ప్రభు మీద గెలుపు పొందినట్టు. అయితే యేసు ప్రభువారు తిరిగి లేచారు కాబట్టే ఆయన పాపం యొక్క శిక్షని విరగొట్టేస్తా వచ్చారు. మన రక్షణకి ఆయన తిరిగి లేవడం అనేది చాలా కీలకమైనది. కనుక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు తిరిగి లేవకపోతే మన రక్షణ సంపూర్ణం కాదు, నువ్వు ఇంకా రక్షించబడలేదు. యేసు ప్రభు తిరిగి లేవకపోతే మేము ఇన్ని శ్రమలు పొందుతూ ఉంటున్నాం, ఇదంతా వ్యర్థమే కదా. యేసు ప్రభు తిరిగి లేవకపోతే ఇంకా మన ఇంత క్రమశిక్షణతో ఇంత నిబంధతతో బ్రతకడం అంతా వ్యర్థమే కదా. దాని బదులు చక్కగా తిని తాగి సంతోషంగా ఇంక రేపెట్టూ లేదు కాబట్టి ఈరోజే సంతోషంగా ఉండిపోవచ్చుగా. కానీ ఖచ్చితంగా పునరుద్ధానం అనేది ఉంది అని రుజువు చేసి ఆ తర్వాత 35వ వచనం నుంచి ఆయన అంటున్న మాట, మరి పునరుద్ధానము అయినప్పుడు కొందరు అడుగుతూ ఉంటున్నారు, పునరుద్ధానమైనప్పుడు మరి ఎలాంటి దేహం మనకు వస్తుంది అని అంటున్నప్పుడు పౌలు అంటున్నాడు, బుద్ధిహీనులారా మీకు తెలీదా అని చెప్పి ఆయన అంటున్నాడు, ఒక విత్తనం, ఒక గోధుమ కాంచి వేరే విత్తనం కావచ్చు, ఒక గోధుమ విత్తనం తీసుకొని ఎప్పుడైతే దాన్ని సమాధి చేసినప్పుడు అనే మాట వాడట్లేదు, కానీ దాన్ని విత్తినప్పుడు అని వాడుతూ ఉంటున్నాడు. అంటే దాన్ని ఎప్పుడైతే ఒక ఆశతో ఒక నిరీక్షణతో మనం దాన్ని విత్తుతామో, విత్తినప్పుడు ఈ యొక్క గోధుమ గింజ నుంచి ఒక గోధుమ మొక్క, ఆ తర్వాత ఒక గోధుమ చెట్టు బయటకు వస్తుంది. ఆ గోధుమ మొక్క ఏదైతే బయటకు వస్తుందో నాటిన గోధుమ గింజ యొక్క ఆకారము, రంగు, దాని మౌతాదు, దాని కొలతలు ఇది పూర్తిగా వేరు. ఈ గోధుమ మొక్క వేరు, ఈ గోధుమ మొక్క యొక్క రంగు వేరు, ఈ గోధుమ మొక్క యొక్క బలం వేరు, దాని యొక్క కొలతలు వేరు, పూర్తిగా వేరు. ఎట్లయితే ఈ గింజ వేరో, ఈ గింజ నుంచి వచ్చిన ఆ యొక్క మొక్క వేరో, అట్లానే మనం కూడా ప్రభువు పునరుద్ధానంతో ఎప్పుడైతే లేపుతాడో అప్పుడు మనం లేచే ఆ విధానం పూర్తిగా వేరు అని చెప్తా ఉంటున్నాడు. పూర్తిగా వేరు, ఇక్కడలాగా అక్కడ ఉండదు అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఈ గోధుమ గింజ చచ్చిపోతుందో, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు దాని లోపల నుంచి ఒక చక్కటి మొక్క బయటకు వస్తుంది. ఒక్కొక్క మొక్క ఒక్కొక్కలాగా ఉంటుంది. దేవుడు ఏ మొక్క ఎలా ఉండాలని నిర్ణయించాడో ఆ మొక్క అలా బయటకు వస్తుంది. ఇంకో మాటలో ఆయన అంటున్నాడు, మీరు మీ జీవితాల్ని ఎప్పుడైతే మరణం పాలవుతారో అప్పుడు ఈ పునరుద్ధానంలో మనం తిరిగి లేచినప్పుడు ఈ జీవితం, ఈ దేహ ఆకారం వేరు, ఆ దేహ ఆకారం వేరు. దీనికి సృష్టిలో నుంచి ఆయన ఉదాహరణ తీసుకొని చెప్తా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, ఇప్పుడు ఎలాగైతే ముఖ కవలికలు, లేక ఇప్పుడు లోపాలు, ఇప్పుడు అనారోగ్యతలు, ఇవన్నీ ఏవి అక్కడ ఉండవు అని చాలా స్పష్టంగా పౌలు పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్న మాట, ఈ పునరుద్ధానంలో ప్రభు ఎప్పుడైతే ఈ సృష్టిలో నుంచి వేరు విధానంలో ఆయన చెట్టు తీసుకొని వస్తాడో అట్లా వేరుగా ఉంటాం. అక్కడ తాకుండా ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలని, సూర్యుని, చంద్రుని చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మహిమ, వేరు వేరు మహిమలతో ఈ ఆకాశ విషయాలు ఉంటాయి. ఆకాశ మండలంలో ఉంటున్న ఈ గ్రహాలు ఇవన్నీ వేరువేరు మహిమలతో ఉంటాయి అని చెప్తా ఉంటున్నాడు. ఇలా వేరువేరుగా ఉండడము అనంటే ఆయన అంటున్న మాట, అందరూ లేపబడతారు, అందరూ ఒకే స్థలానికి వెళ్తారు, కానీ అందరికి ఒకే మహిమ ఉండదు. మహిమలలో ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. మన బ్రతుకుని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన పనిని బట్టి
మహిమ వేరుగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ మహిమ అనే పదం దేవునికి ఆపాదించబడింది. అయితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మహిమ అనే పదము అంటే ఆయన మహిమలో ఏదో ఒక పాలుని మనం పొందుతూ ఉంటాము. ఆ తర్వాత ఆయన ఘనహీనంగా విత్తబడి ఘనతతో లేపబడుతుంది. ఆ తర్వాత వాటిగా విత్తబడి అక్షయముగా ఎత్తబడతా ఉంటుంది. ఇది శరీరము సామాన్య శరీరంగా విత్తబడి ఇది ఆత్మీయ దేహంతో లేపబడుతుంది. అంటే ఈ శారీరక సామాన్యమైన ఈ దేహము మనము ప్రాణము ద్వారా నడిపించబడతా ఉంటాం. అయితే ఆత్మీయమైన దేహము ఆత్మ ద్వారా నడిపించబడతా ఉంటుంది. అక్కడ మనం ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా అలాంటి దేహముతో తిరిగి లేస్తాము అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన వ్యత్యాసం గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆదికాండం నుంచి. మొదటి మనిషి జీవించు ప్రాణి ఆయను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవమిచ్చు ఆత్మగా తిరిగి వస్తా వచ్చాడు. ఈ మనిషి ఈయన మట్టి నుంచి చేయబడతా వచ్చాడు. ఆయన నుంచి మనం వచ్చాం కాబట్టి మనం అందరం ఆదాంకి ఏ ఆకారం అయితే ఉండేదో కొంచెం వ్యత్యాసాలు, రంగు, ఆ తర్వాత ఎత్తు, బరువు, ఈ వ్యత్యాసాలు ఉండొచ్చేమో, కానీ ఆకారం మాత్రం ఆదాం ఆకారంలోనే వచ్చాం. ఎందుకంటే మనం ఆదాం బట్టి వచ్చాం కాబట్టి ఆదాం ఆకారంలోనే శరీరాలు కలిగి ఉంటాం. ఆదాం ఆకారంలో శరీరం కలిగి ఉండి మనము ఆదాం ఎట్లయితే మన్నుకి చేరిపోతా వచ్చాడో మన ఈ శరీరం కూడా మన్నుకే చేరిపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి వచ్చారు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన పరలోకపు వ్యక్తిగా ఆరోహణం అవుతా వచ్చాడు. యేసు ప్రభుని విశ్వసించుటను బట్టి అచ్చంగా యేసు ప్రభు ఎలా ఉన్నారో మనం కూడా అలానే ఉంటాము అని చెప్తున్నాడు. 49వ వచనంలో అంటున్నాడు, ఆదాము ఏ దేహంతో అయితే వచ్చాడో మనం ఆదాం నుంచి వచ్చాం కాబట్టి అదే ఆకారం అదే దేహంతో వచ్చాం. యేసు ప్రభుని విశ్వసించుటను బట్టి యేసు ప్రభు ఎలా ఆరోహణమయ్యాడో అచ్చంగా ఆయనని పోలి ఉంటాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఇదే మాట అంటాడు. ఆయనను చూసినప్పుడు ఆయనని పోలి ఉంటాము. 50వ వచనం నుంచి ఆయన అంటున్నాడు, శరీర మాంసములు అవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అని అంటున్నాడు. అంటే ఈ శరీరం మార్పు చెందకుండా మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేం. బ్రతికుండేవాడు మార్పు చెందకుండా ఆ రాజ్యంలోకి పోలేడు. చచ్చిపోయినోడు అట్లానే పోలేడు. ఆయన కూడా మార్పు చెందాలి. అంటే మనం మారిన వారిగా అక్కడికి వెళ్తాము. ఎలా ఈ మార్పు జరుగుతుంది అని అంటే ఇదొక మర్మము అని చెప్పి ఆ బూర ఊదినప్పుడు, సహజంగా ఆ దినాల్లో బూర ఎందుకు ఊదేవాళ్ళంటే సైన్యం అంతా సిద్ధపడి వాళ్ళు ప్రక్రియకి వెళ్ళడానికి బూర ఊదేవాళ్ళు. కనుక ప్రభు కూడా తన మాటతో పిలుస్తాడు. క్షణములో మనం మార్పు చెందుతాం. మనం అందరం ప్రభుతో పాటు ఉండడానికి ఎత్తబడతాం. అప్పుడు క్షయమైనది అక్షయతను ధరిస్తుంది. అంటే ఈ శరీరం, మట్టి శరీరం మహిమని ధరిస్తుంది. ఈ యొక్క బలహీనతలన్నీ బలంగా మారిపోతాయి. అక్కడ ఏ బలహీనతలు ఎవరికి ఉండవు. ఇక్కడైతే శరీర కోరికలు, ఇక్కడైతే ప్రాణం యొక్క విసుగుదల ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ దేహంలో ఏ మాత్రం విసుగుదల ఉండదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభులాగా ఉంటాము. ఆయన గుణగణాల్ని పంచుకుంటా ఉంటాము. అక్కడ అక్షయమైన వారిగా ఉంటాము, మహిమ కలిగిన వారంగా ఉంటాము, ఘనమైన విధానంలో ఉంటాము, ఆత్మీయమైన విధానంలో ఉంటాము. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, మరణము విజయంతో మృంగబడతాది. మరణమా నీ ముల్లెక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ? ఈ మరణం యొక్క కొండి, మరణం యొక్క ముళ్ళు పాపమే అంటుంది. పాపం యొక్క బలము ధర్మశాస్త్రమే అంటుంది. అంటే ధర్మశాస్త్రము మన జీవితాల్లో పరివర్తన తీసుకొని రాలేదు. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇచ్చారో వక్రమైన పాడైపోయిన మన స్వభావము ఈ ధర్మశాస్త్రం చూడంగానే పాపం చేస్తా వచ్చింది. ధర్మశాస్త్రం పాపం చేయడానికి ఇవ్వలేదు, ధర్మశాస్త్రం పాపాన్ని చూపించడానికి ఇచ్చారు. ఈ ధర్మశాస్త్రాన్ని మనం చదవంగానే మనలో మన పాడైపోయిన స్వభావం బట్టి పాపం భయంకరంగా చేస్తా వచ్చాం. ఈ పాపం యొక్క జీతమే మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభుకి వందనములు అని చెప్తాడు 57వ వచనంలో. ఎందుకంటే ఆయన ద్వారా మనకి విజయం ఇస్తున్నాడు. వాస్తవంగా ధర్మశాస్త్రం మన దగ్గరకు వచ్చింది. ఒక్కొక్క మాట చదివినప్పుడు ఇది చెయ్యొద్దు అన్నప్పుడు మన పాడైపోయిన స్వభావము నేను ఖచ్చితంగా ఇది చేస్తాను అని విరోధంగా వెళ్ళి మనం పాపం చేశాం. పాపం చేసినప్పుడు దాన్ని బట్టి మనకి మరణం వస్తా వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసమును బట్టి జీవం మనకు అనుగ్రహించబడతా వచ్చింది. అందుకే దేవునికి స్తోత్రములు అని చెప్తా ఉంటున్నాడు. అని చెప్పి పునరుద్ధానం ఖచ్చితంగా ఉంది, మహిమ ఉంది, అక్షయత ఉంది, ఇవన్నీ చెప్పి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ? పూర్తిగా మరణం ఎంత భయపెట్టినా ఒక దినాన మనం అంటాం, ఏం చేయగలవు నువ్వు మరణమా అని.
దాన్ని మనం గేలి చేసేవారిగా ఉంటాం. అయితే ఇదంతా వాస్తవం కాబట్టి ఇప్పుడు చివరికి వచ్చేసి పౌలు అంటున్నాడు, ఒక విషయం మనం చేయాలి. ఏంటది అని అంటే, మనం ప్రభులో స్థిరంగా ఉండి ప్రభు కొరకు బహుగా ప్రయాసపడాలి. పునరుద్ధానం వాస్తవం అయితే, పునరుద్ధానాన్ని నిజంగా మనం నమ్ముతున్నామంటే, మనం నిజంగా మనం ఆ అక్షయతను ధరిస్తాం, ఆ మహిమలోనికి వెళ్తాం. ఈ నమ్మకం గనక నిజంగా వాస్తవంగా మనకు గనక ఉంటే, ఖచ్చితంగా దాని రుజువు ఏంటంటే, మనం బహుగా ప్రయాసపడి ఆయన కొరకు పాటు పడతాం. ఎందుకంటే దీని ప్రయాస వృధాగా పోదు. పునరుద్ధానం తర్వాత దీనికి జీతం ఉంటుంది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, పునరుద్ధానాన్ని విశ్వసించి ఇంకా స్థిరంగా ఉండి ప్రయాసపడడానికి నేర్పిస్తున్నాను. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.